దేవునికి స్తోత్రం. పిల్లరా, ఇటీవల ఒక విషయాన్ని నేను గమనించాను. అసలు దేవుని ప్రేమ ఎవరి మీద ఉండేది బాగా? దేవుడు ఎవరిని ప్రేమిస్తాడు, ఎవరిని ఎక్కువ ఫోకస్ చేస్తాడు అని నేను ఇటీవల కొన్ని విషయాలు, దృశ్యాలు నాకు కంటబడి. దేవుడు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తాడు, ఎవరు ఎక్కువ మీద ఆయన ఫోకస్ మనసు ఉండిద్దంటే ఎవరి మీద తెలుసా? గాయపడిన వాళ్ళ మీదే, నలిగిపోయిన వాళ్ళ మీదే. అవునా? సాతానుతో శోధించబడుతున్న వాళ్ళ మీదే. ఇటీవల మా పిల్లి, ఒక పెద్ద పిల్లి చేతిలో దాడి చేయబడి గాయపడిందయ్యా. అది ఎటు నుంచి వచ్చిందో దీని మీదకి వచ్చి దీన్ని దాడి చేసి గాయపరిచింది. చిన్న పిల్ల. అది కొన్ని దినాలు, దాదాపుగా ఎన్ని దినాలమ్మా 15 రోజులుగా అది చాలా వీక్లో ఉంది. లెగవలేదు, ఇట్టే పడుకొని ఉండిద్ది. దాన్ని ఏం చేయలేవు. అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? దాని మీద బాగా జాలి, ప్రేమ, దయగలుగుతుంది మాకు. అట్లా అది గాయపడి, దాడి చేయబడి, అట్లా నిస్సహాయ స్థితిలో పడి ఉంటే, ఆహారం కూడా తీసుకోలేని పరిస్థితి ఉంటే, అంటే పిల్లరా, కొన్ని విషయాలు చూపించి మనకు కొన్ని పాఠాలు దేవుడు నేర్పుతాడు. తెలుసా మీకు? ప్రతిదీ పాఠమే. మనకి జ్ఞాపకం పెట్టుకోండి, ప్రతి దాంట్లోంచి దేవుడు ఏదో కొంత పాఠాన్ని మనకు నేర్పుతాడు. అలా జరుగుతున్నప్పుడు ఈ ఎక్కువ ప్రేమ దాని మీద కలుగుతుంది, దాని మీద జాలి కలుగుతుంది. అరే, దీన్ని ఎట్లాగైనా రికవర్ చేయాలి, దీన్ని ఎట్లాగైనా బాగు చేయాలి, ఇంకా ప్రేమ కదా. అట్లా గాయపడుతుంటే దాన్ని ఎట్లాగైనా మామూలు పొజిషన్కి తీసుకురావాలి. జాలి కలుగుతుంది, బాధ కలుగుతుంది. దీన్ని ఎట్లాగైనా సరే మళ్ళా మంచిగా చేయాలి, దాని మీదకే మనసు పోతుంది. ఇవి ఎట్లా, అది ఎట్లా ఉంది పాపం. అమ్మ ఏమన్నా తిందా, లేచిందా? అట్లాగే ఉంది. కొన్ని దినాలు మూలన పడుకొని ఎవరన్నా మేము వచ్చినప్పుడు అరిచిద్ది అనమాట, ఆహారం పెట్టండి. అమ్మా అంటే అరిచిద్ది. అందులోంచి దేవుడు మాట్లాడుతున్నాడు కదా, నా ప్రేమ ఎవరి మీద ఉండేదో తెలుసా? ఎవరైతే సాతాను చేత దాడి చేయబడి, గాయాలు పొంది, సమస్యల్లో బాధలు ఉంటారు చూసావా, వాళ్ళ మీద నా మనసు ఉండిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక విలువైన పాఠాన్ని ప్రభువు నాకు నేర్పాడు. అర్థమైందా? అందరి మీద కాదు, ఎవరు బాధలో ఉన్నారు, గాయాలు పడుతున్నారు, శత్రు దాడిలో ఉన్నారు, శోధించబడుతున్నారు, పోరాటంలో ఉన్నారు, వారి మీద నా ఫోకస్ ఉంది. నమ్మండి నా మాట. ఎందుకు ప్రభా దాని మీద, దాన్ని తీసి అవతల పడితే పోయింది కదా, దాని మీద మాకెందుకు ఇంత ప్రేమ కలిగిస్తున్నావు, ఎందుకు ఇంత మమకారం కలిగిస్తున్నావు, ఎందుకు దాన్ని బాగు చేయాలని, బలపరచాలని, సాధారణ స్థితిలోకి తీసుకురావాలని ఆ మనసు మాకెందుకు పుట్టిస్తావు అంటే నా ప్రేమను అర్థం చేసుకుంటావని. అంటే ఎవరైతే దాడి చేయబడి, గాయపడి, శోధనలో, పోరాటాల్లో, సమస్యలు ఉన్నారు చూసావా, వాళ్ళ విషయమై నేను కూడా అలాగే వాళ్ళని సేవ్ చేయాలని. వాళ్ళకంత అవగాహన ఉందో లేదో నా బిడ్డలకు, కానీ సేవకునిగా నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది కారణం, ఇది నువ్వు తెలుసుకోవాలి బాగా. దాని మీద ఎందుకు అంత ప్రేమ వస్తుంది, అంత మమకారం వస్తుంది, జాలి వస్తుంది? ఏంది ముద్దు పేర్లు పెట్టి పిలుచుకున్నావేంటి, అంత జాలి పడుతున్నావేంటి దాని మీద? అరే, ఒక జంతువు కదా, దాని కొరకు ఏదో బాగా తీసుకురావాలని ఎందుకు దాని కొరకు కొంత ఖర్చు కూడా పెడుతున్నావు అంటే దాని మీదే మనసు అన్నమాట. బాగున్న వాళ్ళ మీద కాదు. దేవుని మనసు, దేవుని ప్రేమ ఎవరి మీద ఉందంటే, ఎవరైతే దాడి చేయబడి సమస్యల్లో, శోధనలో మగ్గిపోతుంటారో వాళ్ళ మీదే దేవుని దృష్టి ఉంది. వాళ్ళను దేవుడు ప్రేమిస్తున్నాడు. నమ్మండి, దేవునికి స్తోత్రం. నువ్వు అలా ఉండడానికి వీల్లేదు. సాధారణమైన స్థితిలో ఉండేంత వరకు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడో. దేవునికి స్తోత్రం. అది తోటలో తను సృష్టించినప్పుడు ఏ స్థితిలో ఉన్నాడో, మళ్ళా ఆ స్థితిలో మనిషి వచ్చేంత వరకు కూడా యేసయ్య నిన్ను విడిచిపెట్టడో. దేవునికి స్తోత్రం. మర్చిపోడు కనుక నమ్మకం ఉండు. ఆయన పాదాలు పట్టుకో. ఆయన విడిచిపెట్టొద్దు. గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తాడు.